ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. మరొక్క మారు గట్టిగా ఇక్కడున్న స్తంభములు ప్రతిధ్వనించేలా ఓం శ్రీ సాయిరామ్. ఎంతటి అద్భుతమైనటువంటి వేళలో, ఎంతటి అద్భుతమైన స్థాయిలో, ఎంతటి అద్భుతమైన భక్తుల మధ్య కూర్చొని 4 వారి యొక్క మాటలను ఈ బోటి మూగవాడితో పలికించే ఆ సాహసానికి మరియు నా సాహసానికి అని చెప్పడం కన్నా వారి అనుగ్రహానికి సత్యసాయి పరమాత్ముని యొక్క సమ్మోహన స్థితి అయినటువంటి యొక్క అభయమైనటువంటి వరదాయక అంశానికి సాష్టాంగముగా ప్రణామములు అర్పించుకుంటూ ఒక్క మారందరం కూడా మన హృదయ స్పందన, స్వామి మా గుండె చప్పుడులో నువ్వున్నావయ్యా అని అలనాడు ఆ హనుమంతుల వారు గుండెలను చీల్చి ఎక్కడున్నాడురా నీ రామనామమును చెప్తున్నావు కదా అని ఆ పట్టాభిషేకం ఆ సభా మండపంలో అడిగినటువంటి యొక్క ఓ మహారాజు, ఒకానొక మహారాజుకి ఇదిగో ఇక్కడ చూడు చీల్చెదనా రొమ్ము, చీల్చెదనా రొమ్ము ఉన్నదొక్కటే రాముడు సుమ్ము. ఉన్నాడు ఎవడైనా రాముడున్నాడు చూస్తావా అని గుండెని చీల్స్తే గుండె కూడా రామ్ 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 రామనామమును పల్లికెడి హృదయం రోమ రోమమున రామనామం, రామనామమే జీవమై, రామనామమే రమ్యమై, రామనామమే గమ్యమై, రామనామమే సర్వమై, రామనామమే సత్యమై, రామనామమే నిత్యమై, రామ రామయను రామ రామయను రామ రామయను హనుమద్భక్తి చీల్చిన ఆ రొమ్ము నుండి పలికెను భగవానుడే ధన్యోస్మి ధన్యోస్మి ధన్యోస్మి. రామనామము ఈ పదం కోసం అర్థం తెలుసుకుంటే జీవితం మారిపోతుంది. ఈ ఒక్క పదం 2 అక్షరాలు రా రా మా. రత్నాకరుడానికి అనేటువంటి వాడు రామాను కూడా పలకలేపాడు. మరి నాయన రామాను పలకలేకపోతే ఏం పలుకురా? మరా 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 మరా. వల్మీకములు పుట్టాయి అతని నుంచి. అంటే ఏంటండి? పుట్టలు పుట్టేశాయి. ఆ లోపల నుంచి ఉద్భవించాడు. అదిగో అదిగో చూడయ్యా రామచరితను తెలిపినవాడు, రామచరితను తెలిపినవాడు రత్నాకరుడే కాడు ఈతడు, దేవుడు పంపిన దూత ఈతడు. ఆ వాల్మీకి నుంచి పుట్టిన తర్వాత అపరమైనటువంటి సంస్కృత వ్యాకరణ పరబ్రహ్మ తత్వముగా తయారై తన నోటి వెంబడి వచ్చినటువంటిది 24,000 శ్లోకములతో అద్భుతమైనటువంటి వాల్మీకి రామాయణం వల్ల ఈ రోజుకి కూడా చిరంజీవిగా నిలిచినటువంటి ఆ వాల్మీకి మహర్షుల వారి యొక్క దివ్య చరణామృతములుగా గట్టిగా మనందరం కూడా హర్షోద్ధానములతో కూడినటువంటి యొక్క ప్రణామములు అర్పించాలి. అంతే కదా. 7,000 సంవత్సరాల పైన ఎక్కడ రామాయణం? ఇన్ని సంవత్సరాలు ఎలా ఇంత చరిత్ర ఎలా గుర్తుంటుందంటే తరతరాలకి, తారలున్నంత వరకు, తరాతరాలు ఉన్నంత వరకు మా రాముని యొక్క కీర్తి, మా సాయి రాముని యొక్క కీర్తి రెపరెపలాడుతూనే ఉంటుంది.